హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ అయితే చూపించాక చాలా రోజులు అవుతుంది అనమాట. షార్ట్స్ అయితే మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు స్టిచ్చింగ్ అయిపోతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా, అట్లా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఆ డిజైన్స్ మీతో అయితే షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఇంకొకటి ఏంటి అంటే, నేను వచ్చేసి ప్రతి డిజైన్ నంబర్ అయితే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను కదా వీడియోస్లో. ఇంతకుముందు మెన్షన్ చేయకపోయేది, కాకపోతే ఇప్పుడు చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట. అక్క డిజైన్ నంబర్ చెప్పండి, ఎవరి డిజైన్ జేసీలోదా లేకుంటే ఇంకొకటి ఎస్బీసీలోదా, ఎట్లా ఏ డిజైన్ అనేది ఒక క్లారిటీ ఇస్తే మేము అందులో సెర్చ్ చేసుకుంటాము అనేసి అయితే చాలామంది కమెంట్ చేశారు అనమాట. దానికోసమని నేను మీకోసం కొంచెం మార్పు కోసం నేను డిజైన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ దాంట్లో వచ్చేసి చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి అనమాట. ఎస్విసి అంటే ఏంటిది, పీబీ అంటే ఏంటిది, అవి క్లారిటీగా మెన్షన్ చేయండి అని అంటే ఇంకా నేను డిజైన్ నెంబర్ రాయడమే పెద్ద గొప్ప అనమాట. ఇది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే డిజైన్ నంబర్ రాయాలంటేనే అందులో చూసి అవన్నీ కరెక్ట్గా రాస్తేనే కదా మీరు సెర్చ్ చేసుకునేది. ఒకవేళ మీరు అట్లా సెర్చ్ చేసుకోకపోయినా పర్లేదు, నన్నే కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, ఆ నెంబర్తో మీకు ఆ డిజైన్ అనేది ఫార్మేట్ నేను మెయిల్ ఐడికి కానీ లేదంటే వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తాను. అట్లా ఎందుకంటే వాటి ఫుల్ ఫామ్స్ అయితే నాకు తెలియదు. నా దగ్గర ఉన్న నంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ అక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఇదొక విషయం. అయితే ఇంకా మనం డిజైన్స్ అయితే చూద్దాం. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ ఎట్లా ఉన్నాయో చాలామంది కమెంట్ చేస్తున్నారు అనమాట. అక్క మీ డిజైన్స్ చాలా బాగున్నాయి, రోజు కొత్త డిజైన్స్ చూపిస్తున్నారు అనేసి అయితే చాలామంది కమెంట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మనం బ్లౌజ్ అయితే చూద్దాం. ఇంకా డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి, కట్ వర్క్ డిజైన్. మీకు తెలిసిన డిజైనే. ఇది ఎంత ట్రెండ్ అయిందో మన ఛానల్లో, అసలు ప్రతి వీడియోలో కానీ ప్రతి కలర్ కాంబినేషన్ కానీ చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. మెయిన్గా ఈ డిజైన్ అట్లా ఉంది, మనకు మగ్గం ఫినిషింగ్తో ఉంది కాబట్టి అంత ఫేమస్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. ఇది ల్యాక్స్లలో అయితే వెళ్తుందండి ఈ షార్ట్ వచ్చేసి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఫ్రంట్ నెక్ ఏదైతే గీసిన షార్ట్స్ ఉంటాయి కదా, అవైతే వైరల్ అవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే నేను ఓన్లీ అంజాదాతోనైతే గీస్తానండి. అది మనకు మెజర్మెంట్ అట్లా ఏం పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు అక్క ఒక వీడియో చేయండి అనేసి అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసినాను, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వీడియో నేను ఎట్లా చేయాలో నాకే అర్థమవుతలే. ఎందుకంటే నేను అంజాదాతో గీస్తాను కాబట్టి అది అక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకు యాంగిల్ అనేది క్రాస్ ఎంత పెట్టుకోవాలి అని కూడా అడుగుతున్నారండి. యాంగిల్ వచ్చేసి అయితే 50 పెట్టాలి. 50 పెడితే మనకు ఫుల్ క్రాస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ అయితే అట్లా 50 క్రాస్ పెట్టుకోండి. ఇంకా బ్లౌజ్ అయితే చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు. పర్పుల్ కలర్ అనమాట. స్టిచ్చింగ్ అయిపోతే మనకు లుక్ అనేది వేరేలాగా అనిపిస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అయిపోతే మనకు డిజైన్ అనేది ఒక దగ్గరకు వచ్చేసరికి దానికి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి, చాలా సన్న ఉందన్నమాట. ఇంకా హ్యాండ్స్కు డిజైన్ వచ్చేసి బూటీస్. ఇందులో మనకి ఏంటి అంటే లైన్స్ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఆ లైన్స్ వచ్చేసి మనం సపరేట్గా తీసుకోవాలండి. చాలామంది విత్ లైన్స్తోని మాకు సెండ్ చేయండి అక్క అనేసి అయితే అడుగుతున్నారు. లేదండి, నేను కూడా లైన్స్ ఈ డిజైన్ అనేది సపరేట్గా అయితే తీసుకున్నాను అనమాట. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది చూడండి, కట్ వర్క్ తోని. అసలు డిజైన్ అయితే ఏ కలర్ కాంబినేషన్ పెట్టినా కానీ అంత బాగుంది అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, అన్ని ధర్మవరం పట్టు శారీసే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అన్ని శారీస్ అయితే అవే వస్తున్నాయి. ధర్మవరం పట్టు శారీస్ కానీ లేదంటే మనకు సెమీ గద్వాల్ పట్టు శారీస్ కూడా చాలా వస్తున్నాయి అనమాట. నాకు ఈ వర్క్ చేయడానికి ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవరు కస్టమర్ శారీస్ ఎవరివి ఏంటి అనేసి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, బ్లూ కలర్ పైన పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇంకా వర్క్ వచ్చేసి అయితే ఇది చూడండి, సింపుల్ వర్కే. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బ్లూ కలర్ పైన చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట. సింపుల్ బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో కావాలి మాకు అనుకుంటే ఇలాంటి డిజైన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్కి మాత్రం సింపుల్గా కావాలి అన్నారు కాబట్టి ఇట్లా బూటీస్తోని ఫిల్అప్ చేసినాను చూడండి నేను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది. కాకపోతే ఈ బ్లౌజ్ అనేది మనకు సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా మనకు వర్క్ అనేది ఎక్కువగా అనిపిస్తలేదు. కాకపోతే మనకు బ్లౌజ్ లెంత్ కానీ కొంచెం విడ్త్లో హైట్లో ఎక్కువ ఉంది అనుకోండి, డిజైన్ క్లారిటీగా ఉంటుంది, హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకు షోల్డర్ పై నుంచి కట్ అయిపోయింది, అందుకనే నెక్ చిన్నగా వచ్చింది చూడండి.
ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా ధర్మవరం పట్టు శారీ అనమాట. ఇందులో మనకు బ్లౌజ్ ఏంటి అంటే టిష్యూ క్లాత్ వస్తుంది కాబట్టి టిష్యూ క్లాత్ పైన మనము ఈ కలర్ కాంబినేషన్ పెట్టినా అని పెద్దగా కనిపించదు అసలు. అందుకనే ఇదైతే సపరేట్గా తీసుకున్నారండి. సపరేట్గా తీసుకొని డిజైన్ అయితే సింపుల్గా వేయమన్నారు. నేనైతే ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే ఇట్లా ఇచ్చినాను. మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా మంది రెగ్యులర్గా కమెంట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతిరోజు కమెంట్ చేస్తూనే ఉంటారు, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు అనమాట. మీకు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే డిజైన్స్ ఏంటి, కొత్త కొత్త డిజైన్స్ ఏంటి, కలర్ కాంబినేషన్స్ ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి. అసలు ఈ కలర్ ఈ డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ పెట్టేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే మనకి శారీ కలర్ కాంబినేషన్ ఇవ్వాలి కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి ఇట్లా మనకు పేస్టల్ కలర్స్తోనైతే ఇట్లా డిజైన్ చేసినాం చూడండి. బ్యాక్ నెక్ అయితే ఇది సిల్వర్, గోల్డ్ అండ్ కొంచెం లైట్ కలర్ ఉందన్నమాట. లైట్ చూపిస్తాను శారీ. ఇంకా హ్యాండ్స్కి కూడా సింపుల్గా ఇట్లా ఏమన్నారు విత్ బూటీస్తోనైతే మనకు డిజైన్లోనే ఉంటుంది ఇది. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా ధర్మవరం పట్టు శారీ అనమాట. ఇవన్నీ సెమీ పట్టుస్ అండి. ఇంకా మనకు ప్యూరు ధర్మవరం పట్టు శారీస్ కొనాలంటే ఇంకా 10,000 మినిమం అట్లా పెట్టాల్సి వస్తుంది. ఇంకా శారీ అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే ఇదనమాట. ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి. అవి ఇంకొక బ్లౌజ్ ఉంది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, ఇది వితౌట్ స్టిచ్చింగ్ అనమాట. సింపుల్ వర్క్ అనమాట. ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళది. సింపుల్గా కావాలి, నెక్ చుట్టూ ఫ్రంట్ బ్యాకే కావాలి అనేసి అయితే అడిగిరు. ఇంకా ఇది చూడండి, నేను డిజైన్ చాలా దగ్గరికి చేసిన అనమాట. చిన్నగా ఉంది, చాలా వెడల్పు అనేది చాలా చిన్నగా ఉందన్నమాట సైజ్ బ్లౌజ్కి. ఇంకా నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ వరకు అయితే వర్క్ కట్ అయిపోతుంది అనమాట. ఈ డిజైన్ కొంచెం మనం పెద్దగా చేసి వేసినామంటే ఇంకా చాలా బాగుంటుంది. వేరే కొన్ని బ్లౌజెస్ పైన వేసినాను నేను, కాకపోతే అవి స్టిచ్చింగ్ చేయలేదు నేను. ఆ స్టిచ్చింగ్ చేస్తే మనకేంటి అంటే ఒక క్లారిటీ డిజైన్ ఇట్లా ఉంటుంది అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. చాలా సింపుల్ వర్క్ చూడండి. ఒకవేళ మనకు తక్కువ బడ్జెట్లో కావాలి, ఇట్లా సింపుల్గా కావాలి, అందరు హెవీ వర్క్ కూడా నచ్చరు కదా, అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి డిజైన్స్ సెట్ అయిపోతాయి చూడండి. బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే ఇది విత్ బూటీస్తోని డార్క్ పైన ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్స్ చూడండి, ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఇందులో ఏంటి అంటే మనకు బూటీస్ అయితే ఫిల్అప్ చేయమన్నారు అనమాట. నేను ఇందులో చిన్నగా ఇట్లా బూటీస్ అయితే ఇచ్చినాను చూడండి. మనకి ఇది ఏంటంటే ముడి కుట్టుతోని ఇట్లా 3 డాట్స్ లాగా బూటీస్ ఉన్నాయి అనమాట. ఇవి ఈ మధ్యలో అయితే ఫిల్అప్ చేసినాను చూడండి. అందరూ హెవీ వర్క్స్ అయితే నచ్చరు, అందుకు మనకు సింపుల్ వర్క్స్ కూడా అప్పుడప్పుడు వేయాల్సి వస్తుంది, తప్పదనమాట. కస్టమర్కి మనం ఎంతకైతే పంపించలేం కదా. అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, కొత్తగా ఉందన్నమాట. ఇంకా ఇదనమాట ఈ డిజైన్, ఈ శారీకి ఈ బ్లౌజ్. ఇంకా ఈ డిజైన్స్ అయితే ఇవ్వండి, ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా స్టిచ్చింగ్ అయిపోయినాయి అనమాట. ఆ వీడియోస్ ఈ వీడియోకి అయితే యాడ్ చేస్తాను. కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అట్లాగే రోజు ఒక్కొక్క కొత్త డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా. చాలామంది అయితే ఫాలో అవుతున్నారు, ఇంకా చాలామంది ఫాలో కావాలి. ఇంకా మనకేంటి అంటే ఇంకా నా ఛానల్ వచ్చేసి అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉందండి. ఇంకా అది కూడా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇవాళ డిజైన్స్ వచ్చేసి అయితే ఇవన్నమాట.